ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు మన పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని, భారతదేశ సంకల్పాన్ని, మాపై ఎటువంటి దాడికి, టెర్రరిజం దాడికి పాల్పడినా కూడా దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పడమే కాదు, ప్రపంచ అంచుల్లో ఎక్కడున్నా సరే మేము వారిపై చర్యలు తీసుకుంటామని, దానికోసం పూర్తిగా సాధారణంగా ప్రభుత్వాలు ఇటువంటి వ్యాఖ్య చేయవు. కానీ మేము పూర్తి అధికారాల్ని ఎటువంటి చర్యల ద్వారా వాళ్ళకి మనం సైనిక చర్యల ద్వారా వారికి సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అన్న దానికి మేము ఆర్మ్ ఫోర్సెస్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. దీన్ని ఎందుకంటే గతంలో మనం చూసాం కొన్ని పార్టీలు ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా, మన బాలాకోట్లో జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ తర్వాత కూడా కొన్ని రాజకీయ వ్యాఖ్యలు, ఒక అద్భుత పరిణామం ఏంటంటే ఈసారి దేశమంతా ఒకే తాడుపై నడుస్తూ రాజకీయ పార్టీలు కూడా మరి ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలకి తావివ్వకుండా అడపాదడప అక్కడక్కడ ఎవరైనా మాట్లాడినప్పటికీ కూడా బై అండ్ లార్జ్, ఎందుకంటే ప్రజల్లో వచ్చినటువంటి ఐక్యత ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలను కూడా కట్టడి చేసింది. సో ఈరోజు భారతదేశం ఒక యునైటెడ్ వాయిస్ గా మాట్లాడుతోంది. ప్రభుత్వం కూడా మరి చర్యలకు ముందు ఏ విధంగా అన్ని పార్టీలతో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించింది. నిన్న డిఫెన్స్ ఫోర్సెస్ స్టేట్మెంట్ తర్వాత, ఎంఈఏ సెక్రటరీ గారి స్టేట్మెంట్ తర్వాత ఈ రోజు ఏ విధంగా మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసింది. సో అందరినీ కలుపుకొని ప్రజల్ని ఏ రకంగా నిన్న సివిల్ డిఫెన్స్ డ్రిల్ ద్వారా ఏ విధంగా దేశంలోని 240 పైగా జిల్లాల్లో ప్రజల్ని మరి సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని అప్రమత్తం చేసింది. సో మనం చాలా నిన్న స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా నిబిరపోయేలా మేము చెప్పినట్లుగా టెర్రరిస్ట్ సైనిక స్థావరాలపై మనం ఎక్కడా కూడా మనం ఇంకా డిస్టింక్షన్ చేస్తున్నాం. కానీ ప్రపంచం యాక్చువల్గా పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ గ్రూప్స్ కి పెద్దగా వ్యత్యాసం ఉన్నట్టుగా ఎవరూ గుర్తించటం లేదు. మనకి తెలిసిన వాస్తవమే అది. అయినప్పటికీ కూడా సార్ పాకిస్తాన్ ఆర్మీ దే ఆర్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్ అని నిరూపించుకోవడానికి నిన్న వాళ్ళ అంత చనిపోయిన తర్వాత క్రిమేషన్స్ లో ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేసింది. సో పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్చువల్లీ ఈ టెర్రర్ గ్రూప్స్ అన్ని లష్కర్ ఎ తైబా కానివ్వండి, జైషే మహమ్మద్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఫ్రంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ఒక రకమైనటువంటి నాన్ స్టేట్ యాక్టర్స్ కింద వాళ్ళు డెవలప్ చేసినటువంటి టూల్స్ అని ప్రపంచానికి తెలిసినప్పటికీ, మనకి తెలిసినప్పటికీ కూడా మనం ఆ వ్యత్యాసం చూపిస్తూ మనం సైనిక స్థావరాలపై వాళ్ళ మిలిటరీ బేసెస్ పై మేము చేయటం లేదు, కేవలం 9 టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసెస్ పైన మాత్రమే చేశాము అని చెప్పి చాలా స్పష్టంగా, చాలా స్పెసిఫిక్ అండ్ వెరీ లిమిటెడ్ యాక్షన్ మేము నాన్ ఎస్కలేటరీ యాక్షన్స్ చేశాం. వాళ్ళు కనుక దీనిపైన ఎటువంటి ప్రతీకారం, ఎటువంటి చర్యలు చేసినా దానికి పూర్తి స్థాయి సమాధానం చెప్తామని అది నిన్నటి నుంచి ఈ రోజు మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జేడీ గారు చెప్పినట్టుగా ఏ విధంగా మరి ఎల్ఓసి వెంట వాళ్ళు ఈ స్ట్రైక్స్ చేసింది, ఏ విధంగా షెల్లింగ్ చేస్తోంది. సాధారణ ఇక్కడ సామాన్య ప్రజలు ఉంటారు, సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది. ఒక సైనికుడు మరి 10 మందికి పైగా సామాన్య ప్రజలు చనిపోయారు. కానీ అక్కడతో ఆకుండా నిన్నటి నుంచి మరి మిసైల్స్ ని టార్గెట్ చేస్తూ, మిసైల్స్ ని అనేక నగరాల్లో, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో టార్గెట్ చేస్తున్నారు. కనుక ఈ రోజు వచ్చినటువంటి సమాచారం మనం ఉదయం నుంచి వింటున్నది, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఈ మిసైల్ లాంచింగ్ చేస్తున్నారో ఆ ఎయిర్ డిఫెన్సెస్ వాటిపైన మాత్రమే మళ్ళీ టార్గెట్ చేసాం. ఇక్కడ కూడా మళ్ళీ మనం చాలా రెస్పాన్సిబుల్ గా చేసాం. మన సెల్ఫ్ డిఫెన్స్ లో తీసుకున్నటువంటి చర్యది. మనం చూసాం ఏ విధంగా అమెరికా కొద్దిసేపటి క్రితం లాహోర్ నుంచి తమ సిటిజన్స్ అందరినీ కూడా అక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళాలని, ఎవరు పాకిస్తాన్ కు వెళ్ళొద్దని ట్రావెల్ అడ్వైజరీ ఇవ్వటం జరిగింది. క్రికెటర్స్ కూడా రావిల్పిండి వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మరి క్రికెటర్స్ సేఫ్ కాదు అని చెప్పి
మరి వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డే ఫీల్ అయ్యి వాళ్ళందరినీ అక్కడి నుంచి ఇవాక్యుయేట్ అవ్వమని చెప్పడం జరిగింది. సో భారతదేశం మొదటి నుంచి మేము చాలా రెస్పాన్సిబుల్ గా చేస్తున్నాం. మేము చేసిన దానికి మీరు ఎవరైనా ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్స్ తీసుకుంటే దానికి కొన్ని రెట్లు అధికంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ముందుగా చెప్పటం, దానికి తగ్గట్టుగా చేయటం చూస్తున్నాం. సో ఇక మీరు చెప్పినట్లుగా సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, CNN లాంటి అంతర్జాతీయ మీడియా ఛానల్లో అటువంటి చాలా లైట్ చాలా చాలా తక్కువ స్థాయి మాటలు మాట్లాడటం ఒక దేశ రక్షణ మంత్రికి మరి పాకిస్తాన్కే చెల్లుబాటు అయ్యింది. సో దీనివలన ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రపంచ స్థాయిలో ఆల్రెడీ పాకిస్తాన్కి మీరు కొద్ది సంవత్సరాలుగా చూసినట్లయితే ఒక దశాబ్ద కాలం నాటి ఉన్నటువంటి పాకిస్తాన్ వెయిట్ ఈరోజు ప్రపంచ కాంటెక్స్ట్ లో ఎక్కడ మీకు అసలు పాకిస్తాన్ మాట వినపడదు. ఒక రకంగా టెర్రరిజం పైన ప్రపంచం గ్లోబల్ స్థాయిలో అటాక్ చేయటంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశం ఒక ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ ఆల్రెడీ ఒక పాకిస్తాన్ స్థాయి సమఉజ్జీగా భారత్కి ఉండేలా ప్రయత్నం చేసేది గతంలో. అప్పుడు సమఉజ్జీ కానప్పటికీ కూడా మనము ప్రతీకార చర్యలు చేయని కారణంగా 26/11 లాంటి ఒక దారుణమైనటువంటి అటాక్ చేసినప్పటికీ కూడా ముంబైలో మనం ఎటువంటి రిటాలియేటరీ స్ట్రైక్స్ చేయలేదు. అప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ యాక్చువల్గా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి అవకాశం ఉంది, మాకు అవకాశం ఇస్తే చేస్తామని చెప్పారని చెప్పి సబ్సిక్వెంట్ మీడియా వార్తలన్నీ రావటం జరిగింది. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్కేలప్ చేస్తే మనం తట్టుకోలేమని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వస్తుందని ప్రతి సందర్భంలో భారతదేశం వెనక్కు తగ్గుతూ మీరు చూశారు. యూపీఏ 10 సంవత్సరాల హయాంలో ముంబై లాంటి మహానగరంలో దారుణమైనటువంటి ట్రైన్ బ్లాస్ట్లు 2 సందర్భాల్లో, మీకు ఢిల్లీలో మార్కెట్లో బ్లాస్ట్లు, హైదరాబాద్లో మార్కెట్లో బ్లాస్ట్లు, చెన్నై, బెంగళూరు, జైపూర్, కోల్కతా, గువాహటి, అసలు ఏ నగరాన్ని బార్డర్ స్టేట్స్ మీరు పక్కన పెట్టండి, దేశంలోని ఈవెన్ దక్షిణాది రాష్ట్రాలతో సహా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రకమైనటువంటి సేఫ్టీ సెక్యూరిటీ లేని విధంగా ఉండేది. ఈ రోజున ఖచ్చితంగా భారత్ అంటే భయపడేలా, ఏ చర్య చేపట్టినా దానికి దారుణమైనటువంటి ప్రతీకార చర్య ఉంటుంది అని భయపడేలా ఈరోజు చేయగలిగాం. దీనికి దేశం అంతా కూడా సమిష్టిగా కలిసి రావటం అన్నది ఒక మంచి పరిణామం. రైట్. ఒకసారి లక్ష్మణ్ గారికి సార్